అందరికీ నమస్కారం అండి. జై శ్రీకృష్ణ. శివభక్తులందరూ చివరకు విష్ణుమూర్తి తండ్రి అవతారాలైన ఏదో ఒక అవతారానికి చాలా దగ్గరగా ఎందుకు కనెక్ట్ అయిపోతున్నారు? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? సేమ్ నాకు కూడా ఆలోచన వచ్చిందండి. శివయ్య అంటే పిచ్చెక్కిపోయే నేను ఇంకా ఆయన నామము విన్నా, ఆయన భక్తి పాటలు విన్నా పరవశించిపోయేదాన్ని. అలాగే ప్రేమతో కన్నీళ్ళు వచ్చేవి ఆయన్ని చూడగానే. అలాగే ప్రతిరోజు ఆయన నామాన్ని జపం చేయకుండా ఉండేదాన్ని కాదు, ప్రతిరోజు జపం చేసేదాన్ని. అలాంటి శివభక్తురాలైన నేను ఒక్కసారిగా కృష్ణ భక్తురాలని అయిపోయానండి. అంతవరకు నాకు విష్ణుమూర్తి అవతారాలు తెలియవు, కృష్ణయ్య గురించి తెలియదు, వెంకటేశ్వర స్వామి అంటే ఏటో తెలీదు, అసలు విష్ణుమూర్తి తండ్రి అవతారాలు గురించి ఒక్కటి కూడా నాకు తెలీదు. కానీ ఇప్పుడు కృష్ణయ్య యొక్క హరే కృష్ణ మంత్రం తప్ప మరేమీ నా నోట్ల నుంచి రావడం లేదండి. ఒక్కొక్కసారి చాలా బాధపడేదాన్ని. అదేంటి, నేను శివభక్తురాలిని కదా, ఆ తండ్రి నా జీవితంలో ఎన్నో మంచి పనులు చేశారు కదా, ఆయన్ని ఎలా మర్చిపోయాను అని బాధపడేదానండి. అమ్మో, శివయ్య నన్ను నమ్మక ద్రోహం చేశాను అనుకుంటారేటో అని నాలోని నేను చాలా ఆలోచించి బాధపడిపోయేదాన్ని. అప్పుడు నేను ఒక వీడియో చూశానండి. అంటే ప్రేమానంద్ ప్రభుజీ వారు తెలుసండి మీకు, ఆయన గురించి ఒక వీడియో చూశాను అనమాట. ఆయన చాలా శివభక్తుడండి, చాలా అంటే చాలా. బాబోయ్, ఏంటిది, ఇంటిని వదిలేసి శివయ్యని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన ఆయన, అలాంటి ఆయన కృష్ణ భక్తుడు అయిపోయాడు. ఎందుకంటే స్వయంగా ఆ శివతండ్రి ఆ ప్రేమానంద్ ప్రభుజీ వారికి ప్రత్యక్షమై, నీ గమ్యం ఇక్కడతో ఆగిపోకూడదు నాయనా, బృందావనం దగ్గర ఉంది అని చెప్పారట. నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్లో ఇదే జరిగింది, నాకు కూడా ఇదే జరిగింది. నాకు చివరికి తెలిసింది ఏం జరిగిందంటే శివభక్తుడి నుంచి విష్ణుమూర్తి అవతారాలు. అంటే కొంతమందికి నరసింహస్వామి ఇష్టం అవ్వచ్చు, కొంతమందికి ఏడుకొండలవాడి ఇష్టం అవ్వచ్చు, కొంతమందికి కృష్ణయ్య, అలాగా విష్ణుమూర్తి అవతారం, కొంతమంది విష్ణుమూర్తినే ఆరాధించవచ్చు, అలా అనమాట. నాకు చివరికి తెలిసింది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ హృదయం శివ. శివుడు విష్ణువు ఒక్కటే. శివుడు హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు ఉంటారు. అంటే వారిద్దరికి మధ్య ఎలాంటి తేడా లేదన్నమాట, ఇద్దరు సమానమే అని అర్థం. శివయ్య పరమ రామచంద్ర భక్తుడు. ఆయన నిరంతరం రామనామాన్నే జపిస్తూ ఉంటారు. రామాయణాన్ని చదువుతూ ఆ రామచంద్రాన్ని తలుచుకుంటూ ఉంటారంట. అంత గొప్ప భక్తుడు ఆయన. మనం శివయ్యని ఆరాధించే కొద్దీ మనలో కూడా శివతత్వం పెరుగుతుంది. అందువల్ల శివయ్యకి ప్రియమైన రామచంద్రుడు, అలాగే విష్ణుమూర్తి అవతారాలైన భక్తి మనలో, అంటే అవతారాలపై భక్తి మనలో సహజంగానే ఏర్పడుతుంది. అంటే శివయ్యని పూజిస్తూ మనం విష్ణుమూర్తిని, ఆయన అవతారాలను ప్రేమించడం ఒక సహజమైన ప్రక్రియ. కాబట్టి మనము ఏమాత్రం భయపడిన అవసరం లేదండి. శివయ్యను వదిలేసామనే బాధ అవసరం లేదు. చక్కగా మీరు ఏ దేవుణ్ణైతే ఇష్టపడుతున్నారో చక్కగా పూజించుకోవచ్చు. మనుషులే స్వార్థంగా ఆలోచిస్తారు కానీ దేవుళ్ళు స్వార్థంగా ఆలోచించరండి. అలా అయితే వాళ్ళు దేవుళ్ళే కాదు. మనల్ని వైరాగ్యము పొంది మనల్ని ఐక్యత అవ్వమంటున్నారు వాళ్ళలో. అలాంటి వాళ్ళు ఒకరిని పూజిస్తే ఒకరు బాధపడడం, కీడు చేసేస్తాం అని వాళ్ళు ఎప్పుడు అనుకోరు. ఏదైనా మన కర్మను బట్టే మనము అనుభవిస్తాము, అది గుర్తుపెట్టుకోండి. కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుని మనం కర్మ బట్టి అనుభవిస్తాం కానీ దేవుడు మనకి ఎప్పుడు కూడా హాని చెయ్యాలని అనుకోరు. మనకి శిక్షించేది మన చుట్టూ ఉన్న ప్రకృతి. ఆ ప్రకృతి మనల్ని గమనిస్తూ ఉంటుంది. ఎవరు మనల్ని చూడట్లేదు అని మీరు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకండి. మన చుట్టూరు ప్రతి అంశం, మనకు కనిపించిన ఒక శక్తి అనేది మనల్ని చూస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అనేది గమనిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా సరే ఆచి తూచి మీరు మాత్రం అడుగులు వేయండి. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా గట్టిగా మంచిగా కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తూ, ధర్మాన్ని పాటిస్తూ జీవించండి.
లేదంటే ముసలితనం వచ్చిన తర్వాత ఆ కర్మ అనేది ఆ టైంలో మనకి చాలా గట్టిగా చూపిస్తుందండి. మనం బ్రతకలేము. సో ప్రతి ఒక్కరూ మంచిగా కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకొని మంచిగా జీవించండి. ఏ దేవుణ్ణి మీరు పూజించినా ఏ దేవుడు మిమ్మల్ని శిక్షించరు. అందరూ కూడా మీరు మంచిగా ఉండాలనే వాళ్ళు కూడా చూస్తారు. జై శ్రీరామ్. మరిన్ని వీడియోలు మీ వద్దకి రావాలి అంటే, ఇంకా ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.